మాట్లాడాల. నాకు ప్రయారిటీస్ ఏంటో కూడా మీరు చాలా స్పష్టంగా చెప్తాను ఈ దేశంలో ఏం కావాలన్నది. ఒకటి, హైదరాబాద్ నగరానికి ఇవాళ 7,000 కోట్ల రూపాయలు నాలాలకి, స్టామ్ వాటర్ డ్రైనేజ్కి, మంచినీళ్ళ డిస్ట్రిబ్యూషన్ బాగు చేయడానికి, మురుగునీటి పారుదల సూవేజ్ని బాగు చేయడానికి, ప్రతి కాలనీ, ప్రతి బస్తీలు మీరుండేది, నేను ఉండేది, జ్వాలాగారు ఉండేది, ప్రతి చోట కూడా మంచినీళ్ళు మురుగునీళ్ళు కలిసిపోతున్నాయి. నీళ్ళు అందటం లేదు. వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, భయంకరంగా ఉంది. 7,000 కోట్లు దానికి వినియోగించేందుకు ఈ 3 రంగాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి. 2, స్థానిక ప్రభుత్వాలకి తలసరి 1,000 రూపాయలు ప్రత్యక్షంగా దేశమంతటా పంచాయతీలకి, మున్సిపల్ వార్డుకు వచ్చేట్టుగా ఏర్పాటు చేయాలి. 3, సర్వీస్ గ్యారంటీ చట్టం ప్రతి ప్రభుత్వ ఆఫీసులో కూడా కాలపరిమితిలో పని అవ్వాలి. పని కాకపోయినట్టయితే ఖచ్చితంగా జరిమానా విధించి ఆ పరిహారాన్ని ఆ పౌరుడి చెల్లించే ఏర్పాటు కావాలి. 4, న్యాయ వ్యవస్థలో సంస్కరణకు 120వ రాజ్యాంగ సవరణ లోక్సత్తా ప్రతిపాదించింది, పార్లమెంట్ ముందు ఉంది. రాజ్యసభ ఆమోదించింది, లోక్సభ ఆమోదించలేదు. అది పూర్తి చేసి మిగతా న్యాయ సంస్కరణలు రావాలి. పోలీస్ సంస్కరణలు ప్రారంభం చేయాలి. 5, ఇది కొంచెం కష్టం కావచ్చు, ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా దామాషా పద్ధతి ఎన్నికల కోసం గట్టిగా పోరాటం చేసి సాధించాలి. ఇక ఆర్థిక ఎజెండా, విద్యలో ప్రమాణాలు కావాలి. ఏ తల్లి కడుపున బిడ్డ పుట్టినా కూడా నా బిడ్డ రేపు కలెక్టర్ కొడుకుతో, మంత్రి కూతురుతో పోటీ పడుతున్న నమ్మకం కలిగే విద్య లేకపోయినట్టయితే, విద్య కోసం పాపం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు తల్లిదండ్రులు. కానీ పనికిమాలని విద్య అంత ఉంది. 74 దేశాల మధ్య సర్వే చేస్తే భారతదేశం 73 ర్యాంకులో ఉంది. దాన్ని మార్చడం కోసం విశ్వ ప్రయత్నం చేయాలి. విద్యుత్ రంగంలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని, అసమర్థతని తొలగించి విద్యుత్ అందించే ఏర్పాటు చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని పెంచి, ఇందాక చెప్పాను ఉదాహరణకి, ఈ దేశంలో సంవత్సరానికి 1 కోటి జాబ్స్ వచ్చే ఏర్పాటు చేయాలి. ఆరోగ్య రంగంలో హెల్త్ కార్డులు ఏర్పాటు చేసి గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా డాక్టర్ దగ్గరికి వెళితే నాకు మంచి ఆరోగ్యం అందించే ఏర్పాటు కావాలి. వ్యవసాయ రంగంలో వ్యవసాయ పరిశ్రమలు పెంచి రైతుకు రేటు రావాలి, వినియోగదారుడికి రేటు తగ్గాలి. ఇవి ప్రధానమైనటువంటివి.